ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మనం పిలుపు గురించి మాట్లాడుకుందాం. దేవుడు ఒక హ్యూమన్ బీయింగ్కి ఇచ్చే పిలుపు గురించి మాట్లాడుకుందాం. దేవుడు నీకు ఇచ్చిన పిలుపు గురించి మాట్లాడుకుందాం. దేవుడు ఒక మనిషిని పిలిచినప్పుడు తన మైండ్లో చాలా ఉండొచ్చు. ఆ మనిషి దేవుడి పిలుపుని యాక్సెప్ట్ చేయడానికి ఇంకా ఎన్నో కారణాలు ఉండొచ్చు. అలాగే బైబిల్లో కూడా మనం చాలా రకాలుగా చూస్తాము. ద మేజర్ క్యారెక్టర్స్ ఇఫ్ వి సీ, అబ్రహాం దేవుడి పిలుపుకు లోబడ్డాడు. తనని మనం చూసినట్లయితే తను విశ్వాసానికి తండ్రిగా మనం చూస్తాము. అంత గొప్పగా ఉన్న ఆ పర్సన్కి, అంత గొప్పగా ఉన్న ఆ అబ్రహాం పిలుపుకి రీజన్ ఏంటి? అండ్ ఇంకొక వేలో మనం చూసినప్పుడు మోషే తన పిలుపుని యాక్సెప్ట్ చేశాడు. అదే రీతిలో తను చాలా గొప్పవాడిగా మారాడు. చివరికి తన ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు అని చెప్పి దేవుడే చెప్పారు. అండ్ అపోజల్స్ 12 మంది అపోస్తలులు, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పిలుపుకి లోబడ్డారో వాళ్ళందరూ చాలా గొప్పగా మారారు. ఈవెన్ జీసస్ చెప్పిన మాట, మీరు మీ 12 మంది 12 సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రాలని ఏలుతారు, వాళ్ళకి తీర్పు తీరుస్తారు అని చెప్పి. ఈరోజు మనం ధ్యానిద్దాము పిలుపు యొక్క ప్రత్యేకత ఏంటని. అండ్ అదే రీతిలో నీ పిలుపు ఏంటి, నీ పిలుపుకి ఉన్న ఆ కోర్ రీజన్ ఏంటి, వీటన్నిటిని మనం ధ్యానిద్దాము. ధ్యానించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ వాక్యం నాది కాదయా, ఈ వాక్యం నీది. నా మాటలు కాదు ప్రభువా, నీ మాటలు. నా ద్వారా మీరు మాట్లాడండి దేవా. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సో అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం మైండ్లో ఉన్న ఒక థింగ్, తను ఏం చేయాలి, తను అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, నువ్వు నీ స్థలాన్ని విడిచి, నీ స్వదేశాన్ని విడిచి, నేను నీకు చూపించబోయే ఆ దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పి. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాము, ఆ అబ్రహాము మైండ్లో రన్ అవుతుంది ఏంటి? ఆ అబ్రహాము తన కాలింగ్ని, తన పిలుపుని యాక్సెప్ట్ చేయడానికి ఉన్న ఆ రీజన్ ఏంటి? అండ్ మనం మోషేని చూద్దాము. మోషే తన పిలుపుని యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి? మనం అపోజల్స్ని చూద్దాము, వాళ్ళు తమ పిలుపులని యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి? అదే రీతిలో ఈరోజు నిన్ను నన్ను గమనించుకుందాము. నువ్వు నేను మన పిలుపుని యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి? అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే, అబ్రహాము తెరా యొక్క కుమారుడు. వాళ్ళ యొక్క వృత్తి విగ్రహాలను తయారు చేసి అది ప్రజలకి అమ్మడం. అలాంటి కుటుంబంలో జన్మించిన అబ్రహాము ఎప్పుడైతే దేవుడి పిలుపుని రిసీవ్ చేసుకున్నాడో, ఆ పిలుపుతో పాటు ఎన్నో రకాలైన బ్లెస్సింగ్స్ని రిసీవ్ చేసుకున్నాడు. అన్ని రకాలైన బ్లెస్సింగ్స్ని తను ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నాడో, తను దేవుడి పిలుపుని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాడు. మోషే జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు, తను ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి పిలుపు పొందుకున్నాడో, ఆ పిలుపుతో పాటు ఎన్నో రకాలైన సైన్స్, ఎన్నో రకాలైన మిరాకిల్స్, అలాగే ఎన్నో రకాలైన అద్భుత కార్యాలు చేసే శక్తి అండ్ ఎ గ్రేటర్ సెక్యూరిటీ, ఇవన్నీ దేవుడు మోషేకి ఇచ్చారు ఆ పిలుపుతో పాటు. ఎప్పుడైతే అది జరిగిందో మోషే తన పిలుపుని యాక్సెప్ట్ చేశాడు. అపోజల్స్ విషయానికి వచ్చినప్పుడు, వాళ్ళు దేవుడు చేసిన మిరాకిల్స్ని చూశారు, జీసస్ చేసిన మిరాకిల్స్ని చూశారు. వాళ్ళు జీసస్ చేసిన మిరాకిల్స్ని చూసి జీసస్తో పాటు నడవడం ఆరంభించారు. అయితే వాళ్ళు వాళ్ళ లైఫ్లో చాలా అద్భుతంగా చూసిన విషయాలు ఏ నరుడు చూసున్నాడు మేబీ. వాటిలన్నిటిని చూసి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళారు. అయితే ఈరోజు గమనించుకుందాము, నువ్వు నేను ఆయనను ఎందుకు యాక్సెప్ట్ చేశాము. అలాగే గమనిద్దాము, నిజంగా దేవుడు నిన్ను నన్ను పిలవడానికి కారణం ఏంటి? ఇట్ ఈజ్ నాట్ అబౌట్ అవర్ టాలెంట్స్, ఇట్ ఈజ్ నాట్ అబౌట్ అవర్ ఎబిలిటీస్. చాలా క్లియర్గా చెప్తుంది బైబిల్ ఇట్సెల్ఫ్. చాలా క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే, ఆయన చాలా బలహీనుల్ని ఎన్నుకున్నారు బలవంతుల్ని సిగ్గుపరచడానికి. ఆయన చాలా లేని వారిని ఎన్నుకున్నారు, ఎందుకంటే ఉన్నవారిని తక్కువ చేసి చూపించడానికి.
నీ కాలింగ్కి ఉన్న ఒకే ఒక్క రీజన్ ఆయన ప్రేమ. ఆయన నిన్ను పిలవడానికి ఉన్న ఒకే ఒక్క రీజన్, నువ్వు బైబిల్ మొత్తం చదివి తెలుసుకోగలిగింది ఏంటంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టే ఆయన నిన్ను పిలుచుకున్నారు. అయితే ఇన్ రిటర్న్ వాట్ వీ కెన్ డూ, ఒకసారి ఆలోచిద్దామా? ఆయన నిన్ను ప్రేమించి నీకోసం ఈ భూమి మీదకి వచ్చి, నీకోసం మరణించి ప్రాణత్యాగం చేసి మరలా తిరిగి లేచి నీకోసం ఎదురు చూస్తున్న దేవుడు. ఆయన ఆ ప్రేమను బట్టి నిన్ను పిలిచినప్పుడు నీ జవాబేంటి? మనలో చాలామంది దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆ పిలుపుతో పాటు వచ్చే ప్యాకేజెస్ని చూసుకొని మనం ఆ పిలుపుని యాక్సెప్ట్ చేస్తాం, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. దేవుడు ఒక మనిషిని పిలిచినప్పుడు, అబ్రహాంని పిలిచినప్పుడు తనకి 5-fold బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మోషేని పిలిచినప్పుడు తనకి మిరాకిల్స్ చేసే శక్తిని ఇచ్చారు. అదే రీతిలో సెక్యూరిటీని ఇచ్చారు. అండ్ అదే రీతిలో ఎప్పుడైతే ఆ 12 మంది అపోస్తలులు దేవుడి చేత పిలువబడ్డారో, యేసు చేత పిలువబడ్డారో, వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా చాలా పొందుకున్నారు. అలాగే నువ్వు నేను పిలువబడినప్పుడు కూడా ఆయన చెప్పారు, నువ్వు నా పని చేయి, నేను నిన్ను గొప్ప చేస్తాను. నువ్వు నా పని చేయి, నీ జీవితం ఎలా ఉండబోతుంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు ఆ పిలుపుకు లోబడింది ఆ ప్యాకేజ్ని చూసా, నువ్వు ఆ పిలుపుకు లోబడింది ఆ పిలుపుతో పాటు వచ్చిన ఆ ఆశీర్వాదాలని చూసా. దాని నిమిత్తము ఆశపడి మనము మన సేవ చేస్తున్నామా? లేకపోతే ఆయన పిలిచిన ఆ నిజమైన రీజన్ని బేస్ చేసి, ఆయన ప్రాణత్యాగాన్ని బేస్ చేసి, ఆయన మన కోసం చూపించిన ఆ ప్రేమను, మనపైన చూపించిన ఆ ప్రేమను బేస్ చేసి, ఆ కృపను బేస్ చేసి మనం మన పిలుపుని యాక్సెప్ట్ చేసామా? ఈరోజు ఇది మనం గమనించుకోవాలి. ఈరోజు ఇది మనం మరొక్కసారి రీథింక్ చేయాలి. నీ పిలుపు నువ్వు యాక్సెప్ట్ చేసావు, దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి అయితే నీ పిలుపుని నువ్వు యాక్సెప్ట్ చేయడానికి ఆ రీజన్ ఏంటి? మీరు ఆలోచించండి. అయితే ఒకవేళ అది ఆ ప్యాకేజెస్కి సంబంధించింది అయితే, ఒకవేళ నువ్వు దేవుని చేత పిలువబడ్డావు కాబట్టి నువ్వు ఆ మార్గంలో నడిస్తే ఆయన నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తారు. ఆ ఒక్కటి మాత్రమే గనక నీ రీజన్ అయితే సేవ చేయడానికి, ఈరోజు మన ఆలోచనలను మార్చుకుందాం. ఆయన ప్రేమని మనం తెలుసుకుందాం మరొకసారి. దయచేసి అందరూ ఒకసారి తెరవండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. అందరూ నాతో పాటు కలిసి చదవండి. అయితే ఒక చిన్న మార్పు, అక్కడ మన పేరు పెట్టుకుని చదువుదాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని రాసింది కదా, ఆ పాటలో ఆ లోకము అనే ప్లేస్లో మన పేరుని పెట్టుకొని మారుద్దాము, మన పేరుని పెట్టుకొని చదువుదాము. లెట్స్ రీడ్. దేవుడు పాల్ని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. నువ్వెప్పుడైతే ఆయన ప్రేమని అర్థం చేసుకుని ముందుకెళ్తావో ఈ వాక్య భాగం నీ జీవితంలో నెరవేరుతుంది. ఇక నువ్వు పరిగెత్తేది ఆశీర్వాదాల కోసం కాదు, ఆత్మల కోసం. ఎప్పుడైతే నువ్వు నిజంగా నీ పిలుపుని అర్థం చేసుకుని, ఆ పిలుపుతో పాటు వచ్చిన ప్యాకేజ్ని గురించి కాకుండా ఆ పిలుపుని నిజంగా ఆ దేవుడిచ్చిన ఆ పిలుపుని ఆయన పర్స్పెక్టివ్లో నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడు నీకు ఈ ఆత్మల భారం కలిగి ఉంటుంది. ఆ భారము నీతో ఉండునుగాక. ఆయన యందు విశ్వాసము నీకు ఇంప్రూవ్ అవుతుంది. ఆ విశ్వాసము నీలో మరింతగా పెరుగునుగాక. నువ్వు అనేకుల్ని ఆయన వైపుకు నడిపిస్తావు. ఆ నడిపింపు నీలో ఇంకా రేకెత్తునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఇచ్చిన ఈ వాక్య భాగానికి నీకు స్తోత్రాలు నా తండ్రి. నిజమే మా ప్రభువా, మా జీవితంలో మేము మీ పిలుపుని యాక్సెప్ట్ చేయడానికి ఎన్నో కారణాలు ఉండుండొచ్చు. అయితే ఈ వాక్య భాగాన్ని, ఈ రెవల్యూషన్ని మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రం. ఇది మొదలుకొని నా తండ్రి మరి దేనికోసం కాదు ప్రభువా, మేము మీలాగా ఆలోచించి మీ పిలుపుని మరొక్కసారి నిజంగా అంగీకరించేలాగున మీ కృపని మాకు అనుగ్రహించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.